పాలనలో వేగం, పారదర్శకత, బాధ్యతను పెంపొందించుకోవడంతో పాటు వివిధ పథకాల లబ్ధిని లబ్ధిదారులు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. అలాంటి ప్రజావాణి ద్వారా స్వీకరించబడిన ఫిర్యాదులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోమవారం జిల్లాలోని నల్గొండ, దేవరకొండ, చండూరు, మిర్యాలగూడ డివిజన్లలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ ఆలస్యమైతే 30 రోజుల్లో తప్పనిసరిగా పరిష్కారం చూపాలని, పరిష్కరించిన ఫిర్యాదుల విషయాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, అన్ని ఫిర్యాదులను ఆన్లైన్ చేయాలని, ఆన్లైన్ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఏదైనా పరిష్కారం కానీ, సాధ్యం కాని ఫిర్యాదు ఉంటే ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారిపై ఉందని అన్నారు. ఒకవేళ వారి పరిధిలో పరిష్కారం కానివి జిల్లా స్థాయికి పంపించాలని చెప్పారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చని, వ్యయ ప్రయాసల కూర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాటి ఫిర్యాదులలో వ్యక్తిగత అంశాలతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పింఛను తదితర అంశాలపై ఫిర్యాదులను సమర్పించారు. కాగా ఈ సోమవారం జిల్లా ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి 52, ఇతర శాఖలకు సంబంధించి 58 ఫిర్యాదులు వచ్చాయి. అంతేగాక ఈ సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఈ క్రింది విధంగా ఫిర్యాదులు వచ్చాయి. నల్గొండ డివిజన్కు సంబంధించి మొదటి రోజు 15 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 13, పంచాయతీరాజ్కి సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ డివిజన్కు సంబంధించి 22 ఫిర్యాదులు రాగా, రెవెన్యూకు 9, బీసీ సంక్షేమ శాఖకు 1, గృహ నిర్మాణ శాఖకు 1, మున్సిపల్కి 1, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 1, పోలీసు 1, ఎంపీడీఓ 1 ఫిర్యాదులు వచ్చినట్లు మిర్యాలగూడ ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. చండూరు రెవెన్యూ డివిజన్కు సంబంధించి 4 ఫిర్యాదులు రాగా, వ్యవసాయ శాఖకు 1, గృహ నిర్మాణ శాఖకు 1, రెవెన్యూ శాఖకు 2 ఫిర్యాదులు వచ్చాయని చండూరు ఆర్డీఓ శ్రీదేవి తెలిపారు. అత్యధికంగా దేవరకొండ డివిజన్లో 25 ఫిర్యాదులు స్వీకరించినట్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 17, పంచాయతీరాజ్కు సంబంధించి 5, ఎలక్ట్రిసిటీ 1, హౌసింగ్ 1, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి 1 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా స్థాయి ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.